హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరలా ఈ రకంగా కూడుకొని దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలం బట్టి, అదేవిధంగా ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాలు ధ్యానం చేసుకోవడానికి సమయం ఇచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. క్రైస్తవ యొక్క జీవితంలో దేవుడు అనేక రకమైన మేలులు చేస్తాడు. కొన్ని సార్లు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ, కొన్ని సార్లు భక్తిలో వెళ్తున్నప్పటికీ ఏం జరుగుతాయంటే కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. తద్వారా దేవుడు మనకి ఏం తెలియజేయబోతున్నాడంటే, మనం ఒకటి గ్రహించాలి. ఈ లోక సంబంధంగా దేవుడు మనకి శిక్షించట్లేదు, కానీ మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి అని కొన్ని సార్లు ఏం చేస్తారంటే చిన్నపాటి తేలికపాటి శ్రమల్ని మన యొక్క జీవితానికి దేవుడు ఎలా చేస్తా ఉంటాడు. దానికి పరిశుద్ధ గ్రంథము ఏమని రాస్తారంటే, అక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా ఉంటాడంటే జ్ఞానం గలవాడు. అంటే క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా అంటే, శ్రమలు వస్తాయని క్లియర్ చెప్పట్లేదు, కానీ తేలికపాటి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే మనం స్టెబుల్ గా ఉంటాం కదా. ఎప్పుడు ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాం అనుకోండి, ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం రాకుండా దేవుడు ఏం చేస్తాడు, కొన్ని సార్లు శిక్షిస్తా ఉంటాడు. అవన్నేమో కొన్ని విషయాలు ఏంటంటే, ఏదో కొన్ని మనం ఎంత భక్తి చేస్తాం, కొన్ని ఇబ్బందులు వస్తాయి జీవితంలో. అది మనం దాన్ని పరిశుద్ధ గ్రంథం ఎలా రాసిందంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటూ రాసింది. ఏ పాపం అంటే సులువుగా, అసలు ఆ పాపం అనం కానీ అన్నట్టే పుట్టిస్తారు. దాంట్లో మన ప్రమేయం లేదు, ఉన్నట్టే వస్తుంది అక్కడ. ఇది మనం కావాలి ఏమీ చేయం, కానీ కొన్ని సందర్భాల్లో నువ్వు కావాలనే చేసావు ఉంటుంది, లోక నిందిస్తాం. ఇది ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఈజీగా మనం తప్పిస్తాం. కాకపోతే కొన్ని రకాల శ్రమలు వచ్చినప్పుడు మనమంట క్రైస్తవులైన మనము విసక్కూడదంట. ఏంటి నాకే వస్తే నేను సనకూడదంట. ఆ సమయంలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, నీతిమంతుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధంగా వచ్చే శ్రమల విషయంలో కానీ, లేదంటే ఏదైనా ఉపద్రవాలు లాంటి ఏదైనా నిందలు లాంటి మనం వేసినప్పుడు చేయని దాని గురించే మాటికి మనల్ని నొక్కి ఆ విషయంలో పాయింట్అవుట్ చేసి ఇక దొరికిందే సదని బాధ ఉన్నారు అనుకోండి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, నీతిమంతుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ ముందున్న ఆనందము కొరకై అవమానాన్ని మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైనా సరే మనము యుగ యుగాలు ఆయనతో ఉండాలి. క్రైస్తవ భక్తి చేస్తున్నాం మనకంటే క్రీస్తుని వెంబడిస్తున్న మనకి ఒక గురి ఉంది, ఒక గమ్యము ఉంది. ఒట్టిగా మనం భక్తి చేయగలం, ఏదో నామకార్థం వచ్చి కూర్చుని, కానీ మనం ఆరాధించడం వలన, దేవుడు సన్నిధిలో వచ్చి ప్రార్థించడం వలన ఆయన యొద్ద నుండి గొప్ప శక్తిని మనము పొందుకుంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు, బలమును అందుకుంటారు. బలహీనుడు ఎప్పుడు కాదు. బలహీనులు చూడండి, మానసికంగా కొంచెం బలహీనత ఉన్నవాడు ఏ విషయాలు పడిపోతా ఉంటారు. అదే కొంచెం బలంగా ఉన్న వాళ్ళు పడతారా? బలహీనుడు ఒక తోపు తెస్తే బతుకెళ్ళి పడతారు. అదే బలవంతుడు ఇద్దరు ముగ్గురు వచ్చి నెట్టినా కూడా బతుకు నిలబడతారు అంటారు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆరాధన చేసే కాలంలో పరిశుద్ధాత్మ వద్దకు వచ్చిన బలమని శక్తిని పొందుకుంటాం కదా. ఈ బలము శక్తిని పొందుకున్న మనము ఒకటి గ్రహిస్తున్నాం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు, ఎల్లవెల్లా నాతో ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ రాత్రి కాలసమని చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక మాట మీకు చెప్తాను, ఆశపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనకు అందరికీ సుపరిచితమైన వాక్యమే. 3వ మాట ఒకసారి చదవండి. అలసట పడకయు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను, అంటే యేసు క్రీస్తుని తలంచుకొనుడి. రాత్రి కాలం ప్రభు ఎవరితో మాట్లాడదు నాకే తెలియదు, కానీ
ఏదైనా విషయము చేత నువ్వు విసుగు చెందుతున్నాను, ఏదైనా విషయము చేత నీ ప్రాణం విసుగుపోతుందేమో, ప్రభు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సజీవుడైన యేసయ్యను మాత్రమే తలంచుకో. దేవునికి స్తోత్రం. ఆయన నేను తలంచుకోవాలంటే ఆ అధ్యాయం స్టార్టింగ్ లో రాసుకుంటూ వస్తారు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగులో ఓపికతో పరిగెత్తాలి. ఆయన కన్నా నువ్వు తలపోసుకున్నావు అనుకోండి, ఆయన తలంచుకున్నప్పుడు ఆయన ఈ లోకంలో సంచరించినంత కాలం అనేక రకమైన అద్భుతమైన కార్యాలు చేసి, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అనేక రకాలుగా సహాయం చేశాడు. మరణము ముళ్ళ మీద పడక మీద ఉన్న వారందరినీ కూడా లేవనెత్తాడు, బలహీనులు ఆయన బలపరిచాడు, దెయ్యాల పట్టణంలో కూడా విడుదల కలిగేశాడు, రోగాలతో బాధపడ స్వస్థ. ఆయన ఎక్కడ ఎవరికి కీడు చేయలేదు, వాస్తవాన్ని చెప్పాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులను పరిచయం అందరినీ కూడా దులిపేసాడు. వాక్యాన్ని ఈ విధంగా ఉంది కదా, వాక్యం ఇలా ప్రకటించాలి కదా, కానీ ఇలా కాకుండా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇది అని ఒక మార్గం చూపించాడు. ఆయన ఈ విధంగా వెళ్తేనే మీకు నిత్య జీవం అని చెప్పి ప్రకటించాడు. ఎవరికి ఎక్కడ అన్యాయం చేయాలి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఏం చేశారంటే వాస్తవం మాట్లాడి సత్యాన్ని సర్వ ప్రపంచానికి పరలోక మార్గాన్ని ఆయన తెలియజేసి, తండ్రి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆయన యొద్ద నుంచి నేను వచ్చానని చెప్పిన మాటని ఆయన తీసుకెళ్ళి ఏం చేశారంటే సిలువ వేసుకున్నారు. అంటే కానీ ఆ సమయంలో కూడా ఆయన అనుకుంటే ప్రపంచాన్ని పలకలు చేయొచ్చు ఆయన అంటారు కదా. ఆయన అంత సహించుకున్నాడు, అంతగానో ఓర్చుకున్నాడు. ఓపిక, అటువంటి ఓపిక సహనము మనం, ఎందుకంటే మనం ప్రారంభించిన ఈ పరుగు పందం ఎటువంటిదంటే ఇది ఆత్మ సంబంధమైన పరుగు పందం. ఈ ఆత్మ ఈ లోక సంబంధించి, ఈ లోక శరీరానికి సంబంధించిన ఒక డే ఇదంతా కూడా గతించిపోతుంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మొత్తం కూడా ఈ యొక్క యాత్ర అనేది ముగించబడుతుంది. తర్వాత యుగ యుగాలు మనం ఎవరు ఉండబోతున్నాం? దేవాదేవుడు. అది చాలా ప్రాముఖ్యమే. ఈ లోకంలో నీకు ఆస్తి లేకపోవచ్చు, ఈ లోకంలో అందచంద లేకపోవచ్చు, ఈ లోకంలో గొప్ప విద్య లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు ఈ లోకం సంబంధించి కలిగింది ఏమీ లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా బలపరచబడిన వ్యక్తులు అయితే యుగ యుగాలు ఆయనతో ఉంటారు. ఈ లోకం వైపు చూసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఆ లోకం కోసం ఆశపడి అక్కడే నిలిచిపోయారు. ఎవరైతే ప్రభు వైపు చూశారో, ప్రభు మీద ఆనుకున్నారో ఆ వ్యక్తులు ఏం చేశారంటే అబ్రహాము రూపున ఆనుకున్నమాట. మనకు పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఉపమానిస్తుగా చెప్పిన మాట అనంటారు కదా. నేను ధర్మ సవిధుల గురించి సంగతి లేదు, కానీ మీకు అందరూ తెలిసిన లాజరు జీవితం, ధనవంతుని యొక్క జీవితం. లాజరు తన యొక్క యథార్థతని, తన పరిశుద్ధతని అంతటినీ కాపాడుకున్నాడు. ఎక్కడ కూడా పాపం చేయకుండా, ఎవరిని విమర్శించుకున్నాడు. ఆ తలమే పడి రొట్టె మొక్కలు అదే జీవితం నీతి మంత్రులు జీవించాడు. లోక సంబంధం యాత్ర ముగించుకున్నాడు. ప్రభు యొక్క రూపున, అబ్రహాం యొక్క రూపున ఆనుకున్నాడు. ఈ రాత్రి కాలం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఓపికతో పరిగెత్తాలి. అదే విధంగా మనకి ఏమి ఉండాలంటే అలసట చెందకూడదు. ఈ విషయంలో కూడా విసుగు చెందకూడదు. మీరు అనొచ్చు, ఒకవేళ నీ ప్రాణానికి కానీ విసుగు కలిగింది, సంసోను తన యొక్క జీవితంలో ప్రాణానికి విసుగు కలిగి దేవుని ఆశ్రయించి తద్వారా ఏమైంది? దేవుడు అనుగ్రహించిన ఆత్మను ఆయన పోగొట్టుకున్నాడు. తన యొక్క బలానికి రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని ఆ దేవుడికి చెప్పడం జరిగింది. శత్రు పెద్దగా ఏం చేయడు. నువ్వు సక్సెస్ అవుతున్నప్పుడు నువ్వు తదేకంగా చూస్తా ఉంటాడు. చూస్తున్నప్పుడు ఏదో ఒక రోజు నడుగుతుంది ఒక మాట, ఏమంటే అసలు నీకు సక్సెస్ అవడం గల కారణం ఏంటి? నువ్వు ఒకప్పుడు నీకు ఏం లేదు కదా, ఒకప్పుడు మొత్తం శూన్యం కదా, ఎంత అభివృద్ధి అయ్యావు కదా. ఏంటంటే మనం సంతోషంగా ఏం చెప్తామంటే మా ప్రభు అండి, ఆ ప్రభు ఏం చేసేవి అంటే మనం ఏం చెప్తామంటే మధ్యాహ్నం 3 గంటలు చూస్తాను, నేను 3 గంటల నుంచి 4:30 దాకా నేను ప్రార్థన చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ నైట్ 8:30 భోజనం చేస్తాను. డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు అలా బైబిల్ ధ్యానం చేస్తాను. పడుకునే ముందు 1 గంట ప్రార్థన చేసుకుని 10 గంటలు పడుకుంటాను. మళ్ళా వేకుజామున లేచి 4 గంటలకు ప్రార్థన చేసుకుంటాను. ఇక 3 టైమింగ్స్ చెప్పు. మీకు అర్థమవుతుంది? ఈ 3 టైమింగ్స్ లోనే ఇతని యొక్క బలం ఏముంది? సంభాషణ ఉంది దేవునితో తన యొక్క వ్యక్తిగత రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇతన్ని అదో పాత్రలకి తొక్కాలన్నా, లేదా తనకు బలాన్ని క్షీణింప చేయాలన్నా, తన కలిగినంతగా దూరం పరచాలన్నా ఈ 3 పాయింట్లు తీసేస్తే అవుట్ కదా. అందరు కదా సంసోను దగ్గరికి వచ్చినప్పుడు 2-3 సార్లు అబద్ధం చెప్పాడు జ్ఞానంగా.
కానీ ప్రాణం విసిగిందంట. అస్తమాన్ని అడుగుతున్నాను, అబద్ధమే చెప్తున్నావు. ఇక్కడ చూడండి, అందుకే రాశాడు క్లియర్గా. ఓపిక కలిగి విసుగ, అలసట ఇసుక గురించి రాశాడు. సో ప్రాణం విసిగిన దాన్ని బట్టి ఇగో నన్ను ఎవరు సతాయించి మాకు నా బలం నా తలలో ఉంది. ఇగో చిన్నప్పటి నుంచి కూడా నాజీ చేయబడిన వ్యక్తిని ఈ యొక్క క్షవరం నేను తీసేస్తే నా బలం మొత్తం కూడా పోతుందని చెప్పాడు. ఇది నిజమా 100% అస్తమాన్ని విసిగి మాకు ఇదే నిజమని చెప్పింది అండి. చక్కగా ఆయన నిద్రపోతుండగా మొత్తంగా ఏమైపోయింది, బలాన్ని విరజంపుకున్నాడు. దేవుని ఆత్మను సంహరించదు అంటారు. మన జీవితంలో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే విసుగు అనేది ఎప్పుడు రాకూడదు. మన ప్రాణానికి విసుగు రాకూడదు. యేసు వైపు చూస్తున్నప్పుడు 2 విషయాలు జరిగితే ఎప్పుడైనా సరే, ఆయనను వెంబడిస్తున్న జనాంగంలో జయం ఉంటుంది, ఆయన చూడకుండా లోకం వెంబడించిన జీవితంలో అంత జయం ఉంటుంది. ఆయన చూసామనుకోండి ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. పేతురు, యోహాను అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. పగల 3 గంటల ఆ ప్రాంతంలో, దేవాలయంలోకి వెళ్తుండగా, ఇంక వెళ్ళలేదు వాళ్ళు, వెళ్ళబోతుండగా పుట్టిన మొదలుకొని కుంటు వడక బలపడంట. పేతురు అంటారు, యోహాను అంటారు, వారి వైపు తేరు చూచారంట. దేవుని ఆత్మ చూడండి. 2 విషయాలు. యేసు వైపు చూస్తున్నా వినిపించామట. తేరు చూసిన ఇతను కూడా తేరు చూశారంట. ఈ వ్యక్తి ఏమన్నా మనులు మాణిక్యాలను ఇస్తారేమో, వెండి బంగారం ఇష్టం. ఎందుకంటే బయట పేరు కాంచే వ్యక్తులు, బయట పేరున్న వ్యక్తులు వీళ్ళు ఈ మందిరానికి, అంటే ఆ రోజుల్లో మరి ప్రకటించే వాళ్ళంటే మామూలుగా ఉండేవాడు కాదు, ఉంటుంది కదా, డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. సో వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తే ఆయన తేరు చూసేవాళ్ళు. అన్నారు, వెండి బంగారం అద్దెలు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమునకు లేచిన అనేసరికి మోకాళ్ళ చీలమణి నుంచి బలం అనేది వాళ్ళకి ఆయన కలిగి, సంతోషం కలిగి ఆయన వాళ్ళతో పాటు దేవుని ఆరాధించడం బాగుంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు యేసు వైపుగా నువ్వు చూసావనుకోండి, చతికిలు పడిపోయిన స్థితిలో నుంచి నేను లేవనెత్తి ఏం చేస్తానంటే విజయోత్సవాలతో నేను ఆనందింపజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్ట కాకుండా లోకం వైపు చూసామనుకోండి, ఆత్మను కోల్పోతాం సంవత్సరం. ఇంకొక మాట చెప్తాను, యేసు వైపు కాకుండా దేవుడు చెప్పిన మాట అంటే, వాగ్దాన భూములను నేను ప్రవేశపెడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రకంగా అందరూ పరిగెడుతున్న సమయంలో ఒకనొక వ్యక్తికి ఆశ కలిగింది, ఆకాంక్ష. దేని మీద ఆశ కలిగిందండి? ఆయన చెప్పాడు, ఈ లోకంలో ఇది కొద్ది మందికి, ఇది అవసరం లేదు, ఇది నేను చేస్తానంటే నేను గమ్యస్థానానికి వెళ్ళనికుండా అడ్డుకునే అడ్డు బండ. సో అటువంటి వాటి వైపు చూడొద్దని చాలా సార్లు యెహోషువతో మోషే చెప్పడం జరిగింది. సో అదే ప్యాటర్న్ లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దివారాత్రులు మోషే ఏ విధంగా అయితే నా వాక్య ధ్యానం చేశాడో, యెహోషువ నువ్వు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అంటే నువ్వు దివారాత్రులు ఈ వాక్య ధ్యానాన్ని ధ్యానించాలి. దీన్ని ఆచరించే విషయంలో కానీ, దీన్ని అమలు చేసే విషయంలో నువ్వు తప్పిపోకూడదు అని చెప్పాడు దేవుడు. ఆ ప్రకారంగా అతని యొక్క కనుదృష్టి, తన యొక్క గురి మొత్తం ఎవరిలో పెట్టాడు? పరిశుద్ధులైన దేవుని పెట్టాడు యెహోషువ. కానీ ఎవరైతే ఆ నాయకత్వం ఉన్నారో ఆయన నాయకుడు వెంబడిస్తూ, అంటే మంద కాపర వెంబడిస్తున్న మంద కొంతమంది అలాగే, కానీ కొంతమంది ఉంటారు నువ్వు చెప్తే మీకు వినాలా, ఆయన చూడొస్తున్నారా అన్నట్టు. ఈ ఆకాన్ని ఏం చేస్తారంటే, శపితమైపోయిన దాంట్లో కొంచెం తెచ్చుకొని దాచుకొని దానికి పెట్టి ఆనుకుంటారు. ఎప్పుడు విజయాన్ని చూసే వ్యక్తి, తన నాయకత్వం ఎప్పుడు ఓటమి వెళ్ళిన వ్యక్తి సడన్ గా ఓడిపోవడం అంటే తన పొరపాటు కాదు, కానీ తన యొక్క ఎవరైతే నాయకత్వం ఉన్నారో వారు చేసే పొరపాటును బట్టి ఇంచుమించు పరాక్రమశాలు చాలా మంది చనిపోవడం జరిగింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు గుండెలు నీరైపోయి అంటే ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క పురాన్ని జయించలేకపోయాము, రాజ్యాన్ని జయించము, పెద్ద రాజులు ఓడించాము. చిన్న 2000 మంది 3000 మంది ఉండే ఆ యొక్క జనాంగాన్ని ఎందుకని వెంటనే యెహోషువ తనకు లేఖనాలు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క తండ్రిస్తున్న ఉన్నాడు కాబట్టి ప్రార్థించుకుంటూ తన 2 మోకాలు ఏడుస్తుంది. ఎందుగా ఏడుస్తావు? దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, ఈ నాయకుడు ఎవరైతే చూస్తున్నాడు, దేవుడు వైపు చూస్తున్నాడు కాబట్టి దేవుడు అన్న మాట ఎందుకు ఏడుస్తావు? చిటిలేసరికి అడిగాడు, పిలిచాడు. ఏం చేశాడు? మొత్తం క్లియర్ చెప్పిన దాన్ని బట్టి, శక్తమైన దాన్ని తీసుకొచ్చావు కాబట్టి, ఎంతమంది చనిపోవడానికి కాకపోతున్నవే కాబట్టి మొత్తాన్ని దేవుడు ఏం చేయమంటారు? ఆయన సెలవించిన మాట ప్రకారం కొట్టివేసాడు. వేరుతో సహా, ఆకాని యొక్క వేరుతో సహా, అంటే తనది ఏమీ అనేది లేకుండా తీసివేసాడు. ఇతను ఎటువైపు చూశాడండి?
వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నారు. ఇంకొక సంవత్సరం వెళ్తున్నారు, 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోతారు వాగ్దాన భూమిలో. సర్వ సమృద్ధి ప్రదేశం అండి, సర్వ సమృద్ధి ప్రదేశం. కొంతమంది ఏంటంటే ఏదైనా సరే కొంచెం లోకానుసారం అందంగా కనపడ్డా, లోకానుసారంగా ఏమన్నా కాస్త దగ్గర బాగుంటది అనుకున్నప్పుడు పాపం వస్తుంది లోపల. పాపం అనేది వస్తుంది. ఇది నాకు ఉంటే బాగుంది కదా అని ఎప్పుడైతే మనం తలంచుకుంటామో ఇక ప్రభు వైపు వెళ్ళిపోతాం. ఆ గురి అనేది ఏమంటే ఆయన ఇప్పుడు దాకా నా గురి అయిపోతే దిగిపోతాం. సో మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నువ్వు యాత్రికుడు, ప్రయాణికుడు, నిలువైన పట్టణం కానీ స్థలం కానీ మనకి లేదు కదా, గుర్తు పెట్టుకోండి బాగా. అలాగని మీరేం సంపాదించుకోవద్దని ఏం చెప్పట్లేదు. సంపాదించుకోండి, మంచిగా ఉండండి, తృప్తిగా ఉండండి. కానీ కానీ కన్ను ఇంకా కావాలి అని ఆశను తొక్కుబడి. దేవుడికి స్తోత్రం. సమృద్ధిగా ప్రభా, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఎక్కువ చేసుకున్నాక మాత్రం నా మధ్యన ఎవరు గొప్ప విద్యావేత్త, నా పేర్లు అయితే నాకు గుర్తులేదు, ఆ మధ్యన 2-3 సంవత్సరాల క్రితం కోట్లు సంపాదించాడు తండ్రి విద్యా సంస్థల మీద. లేదా ఆయన చేరిపోయాడు బండం కుమార్. మరి ఏం చేసుకుంటారు కోట్లు? కొన్ని వేల కోట్లు ఏమైంది? నిష్ప్రయోజనమే కదా. సో నేనంటాను, ఈ లోకంలో వరకు ధనము సంపాదించే దానికంటే కూడా రేపొద్దున యుగాలు ఆయనతో ఉండే ఆ జీవితం విషయంలో నేను చేయాలి అన్న దాని వైపు నీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ప్రభు తన యొక్క పరలోక మర్మాల మొత్తం నీకు బయలుపరుస్తుంది. వాగ్దాన భూమిలోకి ప్రవేశపెట్టడానికి ఒక నాయకత్వంలో ఒక వ్యక్తితో నడిపించబడుతున్నప్పుడు ఆయన నాయకత్వంలో తప్పేం లేదండి. కానీ ఈ వ్యక్తి అందరూ శపించారు, అందరూ అసహించారు, అందరూ వద్దనుకున్నారు. కానీ ఇతనికి ఆశ కలిగినది నాకు కావాలి. ఆయన నాయకత్వంలో ఇంచుమించు 6 లక్షల కాల్పనంలో ఇంచుమించు 3 లక్షల మంది యోధులు ఉంటే 3,02,99,999 మంది వద్దు అనుకున్న దాన్ని ఒక వ్యక్తికి కావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? అంటే ప్రకటిస్తున్న నాయకుడు, ఇక్కడ పాస్టర్ గారు ప్రకటించవచ్చు, లేదా నేను ఉపదేశకుడు నేను ప్రకటించవచ్చు, లేదా అన్న ఎవరు పర్సన్ ప్రకటించవచ్చు. ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం అనేది అందరిలోకి వెళ్ళాలని నేను ఆశపడతాను. కానీ ఆ యొక్క వాక్యం వింటూ నేను పడిపోతా ఉన్నావు అనుకోండి, నీకే నువ్వు సర్చ్ చేసుకోవాలి. అది మాస్టర్ గారు వచ్చి స్పెషల్ గా ఆయన సర్చ్ చేయాలి. అర్థమైందా? అవునంటారా కాదు? మాట చెప్పండి. యెహోషాపాత్కి ఏమో తెలుసా? యెహోషాపాత్కి అర్థం కాదు ఏం జరుగుతుంది ఏంటని. ప్రభు చెప్పాడు, అరే పలానా వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఈ శోధన నీకు వచ్చింది, ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. సో మన యొక్క గురిగా దేవుని వైపు ఉందనుకోండి, ఆ వ్యక్తి గురి కూడా ఆయన వైపు అంటే ఇంచుమించు మంచి పరాక్రమశాలు ఇంచుమించు 30 మంది 40 మంది చనిపోయినట్టున్నారు. అంతమంది వాళ్ళు చనిపోవడం ఓచకోత భయపడ్డారంట. వాళ్ళు మంచి పరాక్రమశాలే, బలాఢ్యులే. మన బాధ అనిపించింది ఇస్రాయేల్ ఒకేసారి నీరైపోయింది. అంటే క్రీస్తుని కాకుండా లోకాన్ని చూస్తే ఆ నష్టం అతనికే కాదు కానీ మిగతా వాళ్ళు కూడా. కానీ ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ అంటే, ఆ వ్యక్తి క్రీస్తుని కాకుండా ఆ కారణం ఒకటే చూడండి, వ్యక్తి క్రీస్తుని కాకుండా దేని చూశాడు? లోకాన్ని చూశాడు, లోకంలో సంపదను చూశాడు. కాబట్టి ఏమైపోయాడు? ఆ సంపదను ఆశపడిన దాన్ని బట్టి ఆ సంపద కోసం పరిగెత్తాడు కాబట్టి శపితమైన అతను శపితమైపోయి చివరికి ఏమైపోయాడు? రాళ్ళతో పట్టబడి. సో దేవుడు వాక్యం వింటున్నాం, మనం లోకం వైపు కాక క్రీస్తు వైపు చూచుకోవాలి. ఇంకొక పాయింట్ చెప్తాను, మనకు అందరూ తెలిసిన వ్యక్తి 2 రాజుల గ్రంథంలో చక్కగా మాట్లాడచ్చు. 5వ అధ్యాయం నుంచి గెహాజీ కనపడతాడు, ఎలీషా కనపడతాడు. అలాగా ఎలీషా మంచి ప్రవక్త. ఆయన ఒక వ్యక్తి వచ్చే విశ్వాసంతో ఎవరో చెప్పారంట వాక్యం, మనం అనుకోవడం ఎవరో ఇంటికి చెప్తున్నప్పుడు వెళ్ళి, అయ్యా పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, దేవుడు ఆయనకి కొంచెం స్వస్థత వరం ఇచ్చాడు, చేయించుకుంటూ ప్రార్థన చేయించుకోవాలని చెప్పినట్టు ఆ తల్లి కూడా చెప్పిందంటే, ఇశ్రాయేలు కుటుంబం తీసుకొచ్చారంట ఆ అమ్మాయి, పొట్ట చిన్న పాపం, ఆ ఇంట్లో పని చేయడానికి. ఆ వ్యక్తి చెప్పిందంట, నయమాను నీకు అంతా ఉంది కానీ నీకు రోగం ఉంది కాబట్టి మా యొక్క దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాయా నీకు స్వస్థత కలిగిందంటే ఫస్ట్ ఆలోచించాడు. ఎక్కడ దాన్ని తెలిస్తే అక్కడ చరిత్ర చాలా అసలు కనపడదు, చెప్పాలి సరిగ్గా చెప్పను. కానీ అయితే ఆయన రాజుకి లెటర్లింది, రాజు బట్టలు చూపుకున్నాడు, నేను వైద్యుడిగా కాదా పట్టణ బయట చెప్పాడు, అయ్యా మన రాజ్యంలోనే పేరు కంచం ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, దేవుని ఆత్మ చేత పెంచబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వచ్చిన లెటర్ నీకు వచ్చిందా అంటే సరే అని చెప్పేసి రావయ్యా బాబు అని చెప్తే ఆయన వచ్చాడు. ఈ వచ్చిన నయమాను లోపల కూడా రానివ్వాల, వెళ్ళి యోర్దాను 7 మార్లు మనం అన్నాడు. దేవుడి కుటుంబం బట్టి 7 మార్లు మాట ప్రకారం నిజంగా అనిపిస్తుంది. అన్నిలే కానండి పాటించే విషయంలో ఎంత నెక్కచ్చుకుంటారు. అక్కడ నుంచి వెళ్ళాడు, యోర్దాను 7 మార్లు మునిగాడు.
దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. సంతోషం, ఆనందం. ఆ బట్టలో 5 వస్త్రాలు అన్ని మొత్తం చేశాడు, బంగారం వెండి మొత్తం పట్టుకొని నాకు స్వస్థత కలిగిన వచ్చాడు. అయ్యా కానీ నేను ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను, కానుక ఇవ్వాలి అని అనిపించింది. అసలు ఈ కృతజ్ఞత కానుక అనే భావం అన్నిటి కూడా ఎలా ఉందనిపించింది. పరిశుద్ధ గ్రంథం చదువుతున్న మనకైతే ఆలోచన ఏంటి, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికైనా స్వస్థత కానీ గొప్ప విడుదల కలిగితే యాజకుని దేహాన్ని కనుపరిచి దానికి సంబంధించిన కానుక సమర్పించడం అనేది మనకి పరిశుద్ధ గ్రంథం రాయబడదు. కానీ ఏమి తెలియని అన్నిటి చూడండి. అంటే మన అనుకో తెలియని విషయం ఏంటంటే వారు పైకి క్రీస్తుని అంగీకరించరు కానీ క్రీస్తుని ప్రతిబింబం చేసే ఆలోచన వాళ్ళు ఉంది. ఎందుకంటే అందరూ ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, అద్దీతో కానుక తీసుకొచ్చేసరికి నాకు అవసరం లేదు, నేను ఎవరి సన్నిధిలో నిలబడినా తెలుసా, ఎవరు నా పక్షంలో తెలుసా, ఆ కానుక నాకెందుకయ్యా, ప్రభు చెప్పాడు నిలబడమన్నాడు, వాక్యం చెప్పమన్నాడు, లేదంటే నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నాకు ఇచ్చిన కృపను బట్టి ఇగో ప్రభు సెలవిచ్చాడు, యోర్దానులో 7 మార్లు మునగమన్నాడు, అదే సెలవిచ్చాను, నాకెందుకు ఈ కానుకలు, నేనేం చేసుకుంటాను, పిల్లవా జలం నాకేమన్నా, ఆయనకి ఎవరు నా పరిస్థితులు అక్కడ రాయబడ్డా, నాకేమన్నారు పోనీ, నేనేం చేసుకుంటాను తీసుకుంటాను. అయితే ఆ పక్కన నా గెహాజీకి ఆశ కలిగి, గెహాజీ చూడండి, ఒక వ్యక్తి ఏమో క్రీస్తును గురుగా పెట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తే దేని గురిగా పెట్టుకున్నాడు, లోకంలో ఉన్న సంపద. అప్పుడు ఇంత సంపద ఏం చెప్తూ వచ్చింది అసలు, ఈ ముసలాయనకి పక్కన కూర్చొని మాకు ఏమైనా వచ్చిందా, ఈ ప్రవక్త కాలం చేసిందా మాకు ఏమైనా ఎత్తడా పోనీ, ఏమైనా కానుకలు ఎత్తాడు నాకేమన్నా, నాకు ఏమైనా దీంట్లో వచ్చిందంటే ప్రాఫిట్ నాకు ఏదేం లేదు కదా, ప్రాపర్టీ ఇవ్వడానికి లేదు, పని చేస్తున్నందుకు కదా ఇంక చదువు పని చేస్తాను ఇవ్వడానికి కూడా ఏం లేదు. కానీ ఎలీషా లేడండి. ఏలియా దగ్గర ఉన్నప్పుడు, అవును కదా, ఏలియా దగ్గర ఉన్నప్పుడు ఎలీషా ఏం చేశాడండి, నమ్మకంగా ఉన్నాడు, అవునా కదా, నమ్మకం ఉన్న దాన్ని బట్టి ఆయన ఏం కోరుకున్నాడు, డబ్బు ఆస్తి అంతా ఏం కోరుకున్నాడు, 2 పాలు ఆత్మీయ ప్రభు చక్కగా నా తండ్రి నీకు వెళ్ళిపోయేటప్పుడు నాకు 2 పాలు ఆత్మీయించారు. అది చూడండి, ఆయన భూ సంబంధమైన ఏమి కోరు, అదే లైఫ్ స్టైల్కి ఇంకో రావాలిగా, అవునా కదా. ఇప్పుడు ఆయన అనుసరించిన మార్గంలోనే నెక్స్ట్ అనుసరించే రావాలిగా. ఈయన అట్లా ఈ ఏదైతే వద్దన్నాడు, ఏదైతే అసహించుకున్నాడో ఆ లోకం నా దగ్గరకు, ఎందుకంటే ఆ డబ్బు తెస్తే ఎక్కడ రాయాలో ఒక ఆలోచన, దొంగలు వచ్చి ఎత్తుకెళ్తారో అదొక ఆలోచన, ఈ వెండి బంగారం వేసినా ఏమంటే నన్ను వేసుకోవా, నా బట్టలు వేసుకోవా, నన్ను వేసుకోవని అడుగుతాయి, బీరులో పెట్టించావా, ఆ గొడవలో పెట్టించా, నేను ఎప్పుడు వేసుకుంటాను అంటారు కదా. అలా చేయించండి, 2 చైన్లు, 2 ఉంగరాలు, 2 ఆభరణాలు చేయించుకుంటాను. ఎప్పుడుకప్పుడు మనసు అంటది అలా పక్కన పడి చూసుకోవాలి. ఆ ఉంగరాలు ఎన్నుకుంటానే ఎందుకు ఏం చేసుకుంటా పెట్టుకొని తిరగరాదు. అసలు లోకాన్ని తగ్గింది దాని వల్ల ఒక ఆయన దేవుని ఆత్మ తగ్గించుకోవాలి. దేవుని ఆత్మ లేని వ్యక్తి ఏంటంటే ఆ శబ్దమైన నాకెందుకు, నాకు అవసరమైన లోకం అనుకున్న వ్యక్తిని ఏం చేశారంటే వద్దనుకున్న వ్యక్తి దగ్గరికి ఈ వ్యక్తి పద్ధతి వెళ్ళి అంటాడు, మనుషుడు దిగి ఆ మనిషి అంటాడు, ఏదయ్యా నువ్వు క్షేమమైన అడుగుతాడు, పరిగెత్తుకు వస్తున్నాడు, ఎక్కడ పోతుంది డబ్బు అని. చూడండి, ఇక ఆత్మ సంబంధం అని తండ్రిలో లేచాడు, ఇప్పుడు అడిగిపోయాడు, స్వస్థత మనసు హ్యాపీగా వెళ్ళిపోతుంది. దరిద్రం చూసా, ఆ దరిద్రం బట్టి కూడా పోతున్నాడు, ఆ దరిద్రం తెచ్చుకోవడం వెళ్ళాడు. ఏదైనా నువ్వు క్షేమంగా ఉన్నాను, మా ఆయనకు డివిజన్ పంపించాడు, అయ్యా మిగిలిన చదువుకున్న డివిజన్ పంపించాడు. ఇక ఎఫ్ఐఎం నుంచి కొంతమంది వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, వాళ్ళకి కొంచెం అవసరాలు ఉన్నాయి, ఆ డబ్బు ఎదుగుతున్నప్పుడు ఆ వెండి నా బట్టలు ఉన్నాయి, ఏ బట్టలు అయ్యి కుష్టు 10 మరి అప్పుడు జబ్బుతో వచ్చాడు, ఈ జబ్బు పోయిన తర్వాత జబ్బు ఆవిడ వేసుకోవడం ఆల్మోస్ట్ ఆవిడ వేసుకోడు కదా, తీసుకొని పక్కన పడేస్తాడు, అవునా కదా. ఈ ఆ బట్టలో వెండి యాజ్ పర్ పరిశుద్ధ గ్రంథంలో అదే వెండి కొంచెం ఇవ్వాలి, దైవజనుడిని ఎదుర్కొన్నప్పుడు కొంచెం ఇవ్వాలి. అయ్యా 2 బస్తాలు 2 తులాలు ఏముంది మా సంథింగ్ వెండి ఉందంటే 2 కాదు 4 తీసుకో, డబల్ తీసుకో అని చెప్పేసి మొత్తం ఎత్తులు పెట్టి నేను మోసుకెళ్ళావు కాబట్టి దాంట్లో కొంతమంది పరివారంలో కొంతమంది పంపించి ఇంటికి వెళ్ళాడు, చక్కగా అన్ని కూడా దాచుకున్నాడు, ఏది తెలియనట్టు మూడు తుడుచుకున్నట్టు తినేసి కొంతమంది మూడు తుడుచుకొని కాపు తెలిసినట్టు ఏం కూడా నాకేంటి కాపు వచ్చి ఉంచింది. ఎక్కడికి వెళ్ళేవారు అడిగింది, ఎవరు ఎలీషా. అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడే ఉన్నాను, నువ్వు రథాన్ని ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడు నా ఆత్మ నా మనస్సు రాలేదా, బా దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు అప్పుడు కూడా మనసు ఏమైనా మారిద్దాము, అడిగి వెళ్తారు తిరిగి వద్దామని మనసు వెళ్ళినారు, అయినా సరే ఆశ, ఆ డబ్బు, ఆ వస్త్రాలు నేను తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి, ఈ సమయంలో ఇది అవసరం. అది ఏదైతే పోయిందో
ఆయన జీవితంలో ఈ తరతరాల నుంచి ఒకే ఒక శక్తిలో అయిపోయాడు. చెప్పించబడ్డాడు ఆన్ ద స్పాట్ లోనే మంచి వంటి తలకు కుష్టు. ఇక్కడ చూడండి, రెండు విషయాలు చూడండి. ఇద్దరు వ్యక్తుల్లోనే ఒక వ్యక్తి యేసు వైపు చూస్తాడు, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం ఇష్టపడతారు. ఇంకో వ్యక్తి లోకాన్ని సంపాదించుకోవాలి. కానీ దేవుని సంపాదించుకున్న వ్యక్తి నాకు తెలిసి ఈ రోజు ప్రభుత్వం ఉన్నాడు. తన లోకాన్ని సంపాదించుకున్న వ్యక్తి శిపించబడ్డాడు. ఈ లోకం శిపించబడ్డాడంటే తనకి పరలోక ద్వారాలు వ్యక్తిగత జీవితంలో గమనించే విషయం ఏంటంటే, మనము యేసు వైపు చూచామనుకోండి, మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రభు మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో మనకి ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేస్తున్నప్పుడు మనం యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపలు ఎక్కువ కూడా మనం పడుకోం. ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టిన పాపం ఆకలి యొక్క జీవితాన్ని శక్తి వైపు తీసుకెళ్ళి, సులువుగా చిక్కులు పెట్టిన పాపం కన్నీ యొక్క ఆకర్షణ బట్ట డబ్బు ధనాపేక్ష వల్ల గేహాజీ అయినప్పుడు శపించబడ్డాడు. కానీ వీరి యొక్క జీవితం చూసినట్లయితే ఎలీషా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఏదైతే 2 పాలు ఆత్మను పొందుకున్నాడో అద్భుతాలు తనకి జీవిత కాలం కూడా చేసుకుంటూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలని ఒక మాట చెప్తానండి. లోతు భార్య అందరూ తెలిసిన విషయమే, సొంత విషయం. ఆమె కూడా ఏమైపోయింది, దేవుడు పిలిచినప్పుడు లోతు ఏం చేశాడు, లోబడ్డాడు దేవుని యొక్క మాట. దేవుడు వైపు చూస్తాడు. దేవతలు ఏటైతే పరిగెడుతున్నారు, ఏటైతే వెళ్తున్నారో వీళ్ళతో పాటు ఈయన కూడా పరిగెడుతున్నారు. కానీ అక్కడ దాకా బాగా వచ్చిందట లోతు భార్య తల్లి గారు. మరి అక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ఏమనిపించింది ఏంటో, అబ్బా ఇంత ఆస్తి, ఇంత డబ్బు, ఇంత వైభవం, ఇంత వైభవం, ఇంత బంగారం, ఇంత లోకం, అసలు కొంచెం తెచ్చుకున్నా అనిపించింది మనసు. అలా తిరిగేసరికి అంటే యేసు క్రీస్తును కాక నువ్వు లోకాన్ని వెంబడించినట్లయితే ఈ లోకంలో జీవనం మనకి పరలోక రాజ్యం వ్యక్తి నడిపించదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు, సులువుగా చిక్కు పెట్టే వ్యసనాల వైపు నాకు ఒక మాట చెప్తాను. ఒక మాట ఎవరో చూడడం కాబట్టి ఒక మాట చెప్తాను. క్రైస్తవ పిల్లలు దేవుని ఎదిగిన పిల్లలు, ఈ మాట చెప్పకుండా వాస్తవం చెప్పండి. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. వాస్తవం చెప్పాలి కదా, అంటే పెళ్లి కాక ముందే వీళ్ళు కలిసి ఉంటారు, ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, అభిరుచులు నచ్చకపోతే వీడికి వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? నేను వివరం చెప్పాను. ఇది చాలా విధాలు ఉన్నాయి. క్రైస్తవ పిల్లలలో ఈ యొక్క ప్యాటర్న్ లేదు, అంటే వేరే వాళ్ళు ఉందని చెప్పండి. రానివాడు ప్రభు, ఎందుకంటే జాగ్రత్తం జరిగించేవాడు, వివేకం లేనివాడు బుద్ధిశూన్యుడు అంటున్నాడు. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆ లోకంలో నిన్ను ఆ పరిశుద్ధతను కాపాడుకున్నట్టు చేస్తా, కానీ అపవిత్రత అనేది నీ జీవితంలోకి, అదే వాక్యం లేకపోతే, వాక్యపు వెలుగు నీ జీవితం లేకపోతే, వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే వెళ్ళిపోతుంది. అంటే నీకు జీవితంలో క్రీస్తు నీకు గురుగా ఉంటే ఒక భయం ఉండదు లోపల, అవంటారు కదా, వాస్తవాన్ని అంగీకరించారు. అదే క్రీస్తు యొక్క భయము కానీ క్రీస్తు కానీ మనకు గురిగా లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఆల్టర్నేటివ్ ఈ లోకంలో ఈ శరీరాశ. అదే కదా శరీరం అంటుంది, నువ్వు కూడా ఎందుకు జాబ్ చేస్తున్నావు, మంచిగా ఉన్నావు, నేను ఎందుకు అలా ఉండాలి, తిరుగు అంటది మనసు. నేత్రాశ కనపడినా ఉంటాను, కనపడినా ఇక్కడ నానా రకాలన్నీ వస్తూ ఉంటాయి. జీవపడ్డాము డబ్బా కొట్టుకొని డబ్బాలు చెప్పుకుంటారు, పిల్లలకు బాబా పడుకోరు, పిల్లలకు ఏం లేదు, ఆ టైప్ ఆత్మకి వెళ్ళిపోతుంది. కానీ క్రీస్తుని కలిగిన వ్యక్తులు ఎందుకంటే సహనం, ఎందుకంటే కలగబోయే ఆనందం కొరకు ఈ వయస్సులో లోకాశ వైపు మనసు లాగుతున్నప్పటికీ కూడా అటు కట్ చేసుకుంటూ రేపొద్దున దేదీప్యమానంగా నిత్యజీవం ఇచ్చే దేవుడు యుగంగా ఆయనతోనే ఉండాలి. కాబట్టి నా యొక్క పరిశుద్ధత నేను కాపాడుకోవాలి, లోకంలో నేను తెలుసుకోకూడదు, లోకంలో దేవుడు సపరేట్ చేశాడు అనే ఆలోచన. అప్పుడు నీ జీవితంలో చిన్న చిన్న టెంప్టేషన్స్ లాంటివి వచ్చిన శోధన వచ్చినప్పటికీ కూడా మనం ఏమంటే స్టేబుల్ గా ఉంటుంది. ఎప్పుడు ఇన్బ్యాలెన్స్ అనేది మనం సాధన ఎదురు చూస్తాం. ఎప్పుడు పడతాడా వాడి పని అది అమ్మ దగ్గరకు వచ్చి ఏమో ఇది నిజమా, జస్ట్ ఒక వర్డ్, నిజంగా అంటావా, ఏమో మరి ఆయన చెప్పాడు నిజమా అంటావా, మనకోసం క్వశ్చన్ అంతే. ఏమో పుట్టింది ఆలోచన, నిజంగా తింటే ఏమైంది, అదే మహిమ నుండి బయటికి, మహిమ నుండి దేవుని యొక్క మహిమ నుండి దేవుడు పరిశుద్ధత కోరిన దేవుడు. క్రైస్తవంలో ఉన్న గొప్ప విధానం తెలుసా, పరిశుద్ధత. ఏ గ్రంథంలో
పరిశుద్ధత, పరిశుద్ధ గ్రంథము అని పేరు, పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఫాలో అవ్వాలంటే కొన్ని పద్ధతులు చేయాలి. కొన్ని రకాల మన యొక్క శరీరాన్ని, మనసుని, ఆత్మ, అన్ని మనస వాచకం అంతటిని కూడా ఒక లైన్ లో పెట్టాలి. అది పెట్టాలి అంటే మనకి గురువుగా పెట్టాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇంచుమించు మళ్ళంటే మంచి యవన వయసు, 33 సంవత్సరాల వయసు, 33 సంవత్సరాల ప్రపంచాన్ని అలాడించాడు ఆయన. సుచరిత్ర గల దేవుడు, పాపము లేనివాడు, పాపాన్ని అంటించుకున్నాడు, పరిశుద్ధుడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. అట్టి పరిశుద్ధుడని దేవుడు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనల్ని ఆయన ఒక రోల్ మోడల్ గా పెట్టుకొని, ఆయన ఆరాధ్య దేవుడు ఒక ఫ్రెండ్ కింద ఆయన పెట్టుకుని, అయ్యా ఇక నీ యొక్క నీతి గుణాలు, నీ యొక్క గుణాతిశయాలు నాకు కూడా అనుగ్రహించుకో. నీ కుమారుడి గారిని తీసుకుని రక్తం చేత నేను కడగలను కాబట్టి ఈ లోకం వైపు కాదు కానీ నేను నీ వైపు చూసి, పేతురు అన్నాడు, నువ్వు నా వైపు చూస్తురా పేతురు అన్నప్పుడు ఆయన వైపు చూసి నడిచిన కాలం ఏం చేశాడండి, మునిగిపోలా అనగలరు కదా. ఎప్పుడైతే పక్కన గొవ్వు వస్తున్న గాలి గొవ్వుని వస్తా ఉంది, అలా ఆలేస్తున్నప్పుడు ఆయన వైపు కాకుండా జట్టులో చూసాడు అంతే. లోకం వైపు ఇలా చూసాడు, వెంటనే ఆయన ఇప్పుడు ఆయన చేయబెట్టారు అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే నీ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభువుని గురిగా పట్టుకుని పరిగెత్తడం యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలసట, ఇసుక లేకుండా ఏం చేయాలంటే నువ్వు ఆయనే తలచుకోవాలంట, ఆయన వైపు చూడాలంట. దేవునికి స్తోత్రం. ఆయనే తల పోసుకుంటూ ఆయన వైపు చూసామనుకోండి, ఒకలాంటి రోషం పుట్టిందండి, ఒకలాంటి పౌరుషం పుడుతుంది. ఆయనలో ఉన్న గొప్పతనము, ఆయనలో ఉన్న ప్రభావము ఆయన ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా నీకు ఎవరో వచ్చి బూస్టప్ చేయవలసి, ఎవరో వచ్చి రీఛార్జ్ చేయవలసిన ఆయనే చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ నేను ఏం చేస్తానంటే వెంటనే బలపరుస్తాను. ఆయనతో సహవాసం చేయడం అంటే ఒకటి మోకరించి మనము ఇందుకు స్టార్టింగ్ చెప్పారు కదా, ఈ సమయం అనేది చాలా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావా అని అందరి ముందు చెప్పవసరం, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తున్నావు, ఏ టైం చేస్తున్నావు ఎవరికి చెప్పాలండి అని ప్రార్థన చేయి. పలానా టైంలో చేస్తున్నాను బ్రదర్ అంటే ఆ టైంలో నీకు ఫోన్ చేస్తారు, ఆ టైంలో నీకు ముచ్చట పెడతారు, ఆ టైం తినేస్తాం. ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడి నేర్చుకొచ్చి అలసిపోయి ఏం చేసుకుంటారో ప్రార్థించిపోయింది ఏం చేసుకుని తినేస్తాం. స్తోత్రం బాబు, ఇప్పుడు దాకా కాచి కాపాడు వందనాలు. ప్రభు తెలియదా నేను ఎన్ని మనసు కలిగి ఉన్నాను మళ్ళీ చెప్తా ఉంటాను కదా. పర్లేదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు తెలిసినే, నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు, నువ్వు చేయలేమని కూడా తెలిసినా ఆయన కొడుకోండి అనగా సైతం అప్పులకు నేను ఇప్పుడు అరగంట మాట్లాడా వేస్ట్. ఇప్పుడు ఈయనతో మాట్లాడేది నాకు వాల్యూ యాడ్ అనుకోవాలి ఎప్పుడైనా. అంటే మోకరించి నువ్వు ఇచ్చిన దాన్ని పట్టించుకుంటున్నాయి. లోకం వైపు కానీ లోక ఆలోచన వైపు కానీ నిన్నే తలపోసుకుంటూ నేనే కూర్చోమని మనకి సాధిస్తాను. అక్కడ చిన్న ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫాస్ట్ గా మరీ చెప్పి త్వరగా క్లోజ్ చేయాలి అబ్బాయి అంటే సరే. ఏదేమైనప్పటికీ నేను త్వరగా అదే అధ్యాయం 10 వాక్యం చదవమ్మా. ఫిబ్రవరి 12:10 11 చదువు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడే కానీ సంతోషకరముగా కనబడు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వచ్చే బుద్ధి పాఠశాల. అందుకే శోధింపబడిన మీద నేను సువర్ణంగా, అంటే బంగారం కూడా చూడండి. ఒక్కొక్కసారి తన యొక్క మెరుపును కోల్పోయినప్పుడు కంసాలు ఏం చేస్తారంటే దానికి పెద్దగా పట్టలు చేస్తారు, అగ్ని వేసి అలా వేస్తాడు. మళ్ళీ తను ఏమైంది సహజ స్వభావం, దాని సహజ స్వభావం అంటే తగ్గ మెరవాలి. ఇది మెరవకుండా డిమ్ముగా ఉందంటే ఏదో పట్టింది, కిలుమో దుమ్మో ధూళి ఏదో పట్టింది. మనకు కూడా ఏంటంటే చిన్న పడతా ఉంటాయి. ప్రభు ఏం చేస్తారంటే నేను చంపేయండి, ఏం చేయండి, అలాగని ప్రభు శోధన కలిగేస్తాడు కాదు. ఏంటంటే నేను కొంచెం అలర్ట్ చేస్తా ఉంటాడు, అలర్ట్ చేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెలీదా? ఆయన అందరికి వెళ్ళాడు, వీళ్ళు వస్తున్నారు, గాలితో పాటు తెలుసు, కానీ నాకు విశ్వాసం ఎంత వరకు ఉంది. దావీదు అంటారు, అయ్యా నన్ను పరిశీలించి పరీక్షించడం తెలుసుకో, నీకు ఆయుష్కరమైన మార్గం అన్నా. ఇప్పుడు వస్తున్న ఈ ఇబ్బందులు, కష్టం, ఈ కొద్దిపాటి యొక్క 20 నుండి 30 వరకు బ్యాలెన్స్ చేసుకున్నవాడు 30 నుండి 60 వరకు కంట్రోల్ చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
20 నుండి 30 వరకు తన యొక్క జోన్ ని ప్రభు మీద పెట్టండి. మీరే 30,000 సాక్ష్యం చెప్తారు. 30,000 మీరు చెప్తారు సాక్ష్యం. మీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభులోకి ఎంత పడతారు, ప్రభులోకి మార్చబడతారు, ప్రభు గురించి తెలుసుకుంటారు, మార్చబడతారు, తెలుసుకుంటారు ప్రభు. ఈ 20 to 30 అనేది చాలా వాల్యూ అయితే దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. అప్పుడు ఈ గురి కనుక రిజిస్టర్ పెట్టుకున్నట్లయితే ప్రభు గురించి ఆ తలంపు, ప్రభు గురించి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా టెంప్టేషన్ వస్తాయి. 100%. సాతాను గాడు కూడా కాసుకొని కూర్చుంటాడు. ఎప్పుడు లాక్డౌన్ నీకు అప్పుడే తిరిగి ఫోన్ చేస్తాం, అప్పుడే నీకు రిలేషన్షిప్స్, అప్పుడే అందరూ అప్పుడే జాగ్రత్తగా అమ్మాయి ఏదో గ్యాలరీ వేస్తాడు, మనకి అమ్మాయి ఏదో కొట్టడం ప్లాన్ చేస్తాడు. ఇప్పుడే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా ఉండాలి. నా యొక్క పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. నా యొక్క వ్యక్తిగత జీవితం ఆయనతో ఉన్న ఆ యొక్క అనుబంధాన్ని నేను కాపాడుకోవాలి. ఆయనతో ప్రార్థన చేసే సమయాన్ని కాపాడుకోవాలి. అదే టైంలో ఫోన్ చేస్తుంది, ఇంకేం కోరుకుంటుంది కదా, దేశం వస్తుంది. సో విషయం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నేనంటే నిత్య జీవాన్ని, మనకి ఏంటంటే సమాధానాన్ని, సంతోషాన్ని రాబోయే దేవుడు కలిగజేస్తాడు. కిందకి చదువుతున్నాడు. కాబట్టి సడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి, మరియు చదవండి. కుట్టికాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేయుడి. అందరితో సమాధానం పరిశుద్ధం కలిగి ఉండకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పుకోని అని చేయదనివి ఏదైనా మొలిచి కవరపరచడం వల్ల అనేకులు అద్భుతమై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి ఏషావు లాంటి వాడు భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు వెతికాడే కానీ దానికోసం శ్రద్ధతో వెతికినాను. ఈ సమయంలో ఈ టైం ఉండగానే ఎంతవరకు బైబిల్ చదవచ్చు, ఎంతవరకు దేవుని తెలుసుకోండి, ఎంతవరకు దేవుడితో సహవాసం కలిగి ఉంటావో, ఎంతవరకు ప్రభుత్వం ప్రార్థన చేస్తావో, ఎంత సమయం ఆయన ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో అంటే ఖచ్చితంగా ఒక సమాధానం, ఒక నెంబర్, ఇబ్బందులు అయితే వాళ్ళు అక్కడ కుదిరి వచ్చి పరిగెత్తుకున్నవాడు నేను ఆ లాస్ట్ డే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తున్నాను. ఈ విషయం గమనించాలి. మన వ్యక్తిగత జీవితం 2 పని ఆకాశం ధ్యానం చేస్తున్నాం. యేసు వైపు చూసిన వారికి జీవితం కలిగినది, ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్న జీవితం డిస్కస్ చేశాను. కాబట్టి నువ్వు ఏ రకమైన కేటగిరీలో ఉన్నావో నీకే నువ్వు పరిశీలన చేసుకొని, ఒకటి ఇక వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనని నడిపిస్తే, ప్రార్థన నిన్ను ముందు తీసుకెళ్తే, ప్రార్థన నీకు గైడ్ చేస్తే, ప్రార్థన ఏం చేస్తానంటే నీకు ఎల్లవేళ ఒక ఆదరణగా నడిపించి కేడర్గా ఆదుకునే త్వరగా అనుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా ఎవరికి ప్రార్థన చేసుకున్నాను. ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని ప్రార్థించుకున్నాను. దైవతండ్రి కృపల దేవ, మా సర్వాధికారి సర్వశక్తిమంతుడా, మా మంచిగా పరిగెత్తారు మాతో మాట్లాడు అయా తండ్రి. నీ యొక్క స్వరం మాకు వినిపించి తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, అయా మిమ్మల్ని మేము గురిగా కలిగి ఉన్నప్పుడు అయా తండ్రి మీ యొక్క ప్రాణములకు అలసట రాకుండానట్లుగా ఇగో తండ్రి ప్రభా, మేము మీ వైపు చూసినట్లుగా ఇగో తండ్రి ప్రభా, మీరు మాకు మార్గంలో తెలియజేసి మీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. లోకాన్ని ఆశించి అయా భ్రష్టుడైపోయిన, అయా లోకాన్ని ఆశించి అయా తండ్రి కుష్ఠులోకి పాలైపోయిన ఇగో తండ్రి గేహాసిని మాకు మీరు చూపించారు. అయా తండ్రి ప్రభా, లోకాన్ని అనుభవించకుండా ఇగో తండ్రి ప్రభా నీ మీద మనసు పెట్టుకున్న లాజరును మీరు మాకు చూపించారు. అయ్యా లోకం వైపు తన మనస్సును నిలిపి, లోకంపై ఆస్తిపాస్తుల పైన తన మనసును పెట్టిన లోతు భార్యని మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. ఆయన ప్రభా తప్పిపోయిన మమ్మల్ని అయా తండ్రి ప్రభా పడిపోతున్న మమ్మల్ని లేవనెత్తగల దేవుడు నీవని చేయి చాపిన అయా తండ్రి పీటను అయా తండ్రి పేతుని మీరు మాకు చూపించి అయా తండ్రి ప్రభలు లేవనెత్తగల దేవుడు నీవని, అయా తండ్రి పడిపోయిన వారిని ఉద్ధరించగల దేవుడు నీవని, అయా తండ్రి నువ్వు తప్పించగల సమర్థుడు నీవని అయా నీ మాకు అయా తెలియజేసి వీటిని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, నిన్ను తేరు చూస్తే అయా తండ్రి మా జీవితంలో ఎన్నో పరిస్థితులు మార్చబడతాయని, నీ వైపు మేము తేరు చూస్తే అయా మా స్థితిగతులు మార్చబడతాయని, అయ్యా నీ వైపు అయా తండ్రి ప్రభా మా కన్నులు ఎత్తుకుంటే అయా తండ్రి ప్రభా మా జీవితాలు ఉద్ధరించబడతాయని మీరు మాతో మాట్లాడే వీటిని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు ప్రభా. అయా స్థితి ఏదైనా పరిస్థితులు ఏవైనా ఇగో తండ్రి ప్రభా మిమ్మల్ని మేము గురిగా కలిగి ఉన్నట్లుగా
అయ్యా తండ్రి ప్రభావాల వైపు, సమస్యల వైపు మా కళ్ళు ఎత్తుకుంటున్నట్లుగా, అయ్యా మా హృదయము, మా మనస్సు నీ మీద నిలుపున్నట్లుగా, మా కన్నులు అయ్యా తండ్రి తండ్రి సమస్తం చేయగల దేవుడు పైన నీ వైపు మా కన్నులు ఎత్తినట్లుగా అయ్యా తండ్రి ప్రభు కృపను మాకు దయచేది. ఏ స్థితిలో కూడా అయ్యా తండ్రి మేము మనసిపోకుండానట్లు, అయ్యా తండ్రి ప్రభు కృంగిపోకుండానట్లుగా, అయ్యా తండ్రి ప్రభు జారిపోకుండానట్లుగా అయ్యా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభు, మమ్మల్ని ధైర్యపరచండి ప్రభు, అయ్యా మమ్మల్ని స్థిరపరచండి ప్రభు. అయ్యా బండ మీద కట్టబడిన పునాదిగా ఉన్నట్లుగా అయ్యా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి కోరుతున్నామా ప్రభా. గాలికి చెదిరిపోయినట్లు ఉండకుండా అయ్యా తండ్రి ప్రభా స్థిరమైన విశ్వాసము కలిగిన రీతిలో మేము ఉన్నట్లకి కృపను మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభా అయ్యా మీరు సమస్తం చేయగల దేవుడవు, అయ్యా సమస్తము మీరు జరిగించగల దేవుడవు నీవని, అయ్యా మా చేపట్టుకున్న దేవుడవు, అయ్యా మా స్వాస్థ్యము నీవని. అయ్యా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని విడిపోయింది, అయ్యా తండ్రి మీరు మమ్మల్ని మర్చిపోయి దేవుడు కాదని మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి అయ్యా మీరు మాకు గుర్తు చేసి దీన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి స్థితిలో ఉన్నారు, మరి మీరు ఎవరితో మాట్లాడినారు అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని అంతరంగంలో ఎరిగిన దేవుడు నీవని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరిచినందుకు స్తోత్రం, మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభా. ఓ ఇంతకాలం ఒకవేళ మేము లోకం వైపు చూస్తున్నాము, ఇంతకాలం మనుషుల వైపు మేము చూస్తున్నామేమో, ఎవరు మాకు సహాయం చేస్తారేమో అని మేము చూస్తూ ఉన్నామేమో, ఎవరి వైపు మా చేతులు చాపలు నాశపడుతున్నామేమో, ఎవరి మీద ఆధారపడాలని, ఎవరు మాకు దిక్కని, ఎవరు మాకు మేలు చేస్తారని అయ్యా మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తామేమో. కానీ ఈ దినమున మేము నీ వైపు తేరు చూడాలని మేము అయ్యా మీరు మాకు గుర్తు చేసి నీతిని బట్టి నీకు స్తోత్రం. నిత్యముగా మా కడులు నీ మీద నిలుపునట్లుగా, అయ్యా నీ మీద మా గురి నిలుపునట్లుగా ఓపికగా అయ్యా తండ్రి ప్రభు నిరీక్షణ కలిగి, అయ్యా తండ్రి ప్రభు పరిస్థితులు ఏమైనా కూడా అయ్యా తండ్రి ప్రభు నీతో పట్టుకుని, నీ చేయి పట్టుకొని అయ్యా నీ వైపు చూస్తూ ధైర్యముగా సమాధానముతో నిరీక్షణతో అయ్యా తండ్రి మా కన్యమును అయ్యా తండ్రి ప్రభు మేము అయ్యా తండ్రి చేర్చబడినట్లుగా చేరినట్లుగా అయ్యా తండ్రి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. అయ్యా క్షణికాలముందు సుఖం వైపు మా కన్నులు వండుకున్నట్లుగా అయ్యా తండ్రి ప్రభు జీవితాన్ని కోల్పోయిన సంవత్సరం మా ముందు పెట్టినట్లుగా ఇగో తండ్రి ప్రభు మా బలము మా బలహీనత ఏదైనాను, ఇగో తండ్రి ప్రభు మా బలము మీరని, ఇగో మా స్థితిగతుల్లో మా బలహీనతలో మమ్మల్ని బలపరిచింది మీరని, ఇగో తండ్రి ప్రభు నీ మీద భక్తులు నిలిపినట్లుగా, నీ నుంచి మేము సారము పొందుకొని మేము బలపరచుకున్నట్లుగా ఇక మీరు మమ్మల్ని అందరినీ అయ్యా మీరు అయ్యా తండ్రి బలపరచను. అయ్యా నీతో అయ్యా మేము అట్టుకట్టబడినట్లుగా, నీతో అయ్యా మేము నింపబడినట్లుగా, నీతో మేము అయ్యా తండ్రి ప్రభు కట్టబడినట్లుగా స్థిరమైన జీవితం మాకు అనుగ్రహించిన మీరే బ్రతుకుబడి మీరు బలపరిచి ఆదరించి ఇప్పుడు మీరు ఆకడ మనకు ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా విశ్వాసం కలిగిన జీవితం, ఒక స్థిరమైన జీవితం, అయ్యా నిన్ను సంతోషపెట్టే జీవితం, అయ్యా అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితము, అయ్యా అంత వరకు మా విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకునే జీవితము, మా నీతిని స్థిరముగా మేము నిలుపుకున్నట్లుగా ఇక తండ్రి ప్రభా అలాంటి అయ్యా తండ్రి నమ్మదగిన అయ్యా తండ్రి నీ వైపు అయ్యా తండ్రి ప్రభా ఎదురు చూసే జీవితం మా అందరికి అనుగ్రహిస్తున్నామని మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం అయ్యా తండ్రి ప్రభా అందించిన నీ మాటలను అయ్యా అందించిన ఆ బిడ్డని ప్రభా అయ్యా జాస్ను మీరు బలపరచండి, ధైర్యపరచండి, ఇంకా మీరు బహుబలముగా మీరు ఆశీర్వదించి మీరు దీవించమని అయ్యా ఏడంతల ఆత్మ చేత మీరు అభిషేకించి ఇంకా మీ బలపదం వాడుకున్నామని అయ్యా తన సంఘాన్ని మీరు దీవించమని ఆశీర్వదించి ప్రతి ఒక్కటి నీ చేతులు పెడుతూ నచ్చడం నేస్తున్నాము ఈ ప్రార్థన పెట్టుకుని పొందుకుని మా ప్రియపడ ఆమేన్. ఈ రక్తం విజయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపాధ నాశనం కలుగుగాక యేసు నామమున స్తుతి కలుగుగాక ఆమేన్.